966 కోట్ల నుంచి 2463 కోట్లు పెరిగింది. గ్రాడ్యువల్ గా పెరుగుతానే వచ్చింది, ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ చూస్తే 272 కోట్లు పడిపోయింది, తర్వాత 3405 కోట్లు కూడా ఆగిపోయింది. ఇక్కడ గ్రోత్ రేట్ 150%, అక్కడ గ్రోత్ రేట్ 40%. దీని విలువ మీరు చూస్తే దగ్గర దగ్గర 5 ఏళ్ల లాస్ వచ్చి 9750 కోట్లు. అంటే ఇది ఓన్లీ లెక్కలు మాత్రం వేసుకుంటే, ఇల్లీగల్ గా కొటేషన్ చాలా ఉంది, ఇష్టానుసారంగా ఇది ఒక పక్కన మినరల్ వెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రెగ్యులేట్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే వచ్చే ఆదాయం, అట్ట కాకుండా ఇల్లీగల్ గా దోపిడీ చేసి ఉన్నట్టు ఖాళీ చేసేయడం, ఫర్ ఫ్యూచర్ కూడా రిజర్వ్స్ లేకుండా చేసేయడం, అది ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సిఏజీఆర్ సంవత్సరం 24% పెరిగింది, అక్కడికి వస్తే 7% తగ్గిపోయింది. అంటే 5 ఏళ్లలో ఆవరేజ్ గ్రోత్ రేట్ 24% అయితే అక్కడ 7%. ఇది ఎవరికి పోయింది? నేరుగా అవినీతి, దోపిడీ. కడాన విచిత్రంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఫారెస్ట్ అండ్ మైనింగ్ ఒక మంత్రి ఎప్పుడు ఉండడు, డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవి. మైనింగ్ ఉన్నప్పుడు వీళ్ళు లీజుకి అప్లై చేస్తారు, ఫారెస్ట్ ఏరియాలో అతను ఇవి ఉంటుంది, అలాంటివన్నీ కంట్రోల్ చేస్తారు. 2 డిపార్ట్మెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం ఫస్ట్ టైం ఇది చరిత్రలో. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు ఒకరినే పెట్టుకుని దోపిడీకి ఫ్రీ చేశారు. మొత్తం రాష్ట్రం అంతా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎంత భయంకరం అంటే, సిలికా నెల్లూరు జిల్లా లీజ్ హోల్డర్స్ అందరినీ ఫోర్స్ చేసి వాళ్ళు చెప్పిన రేటుకి, వీళ్ళు చెప్పిన రేటుకే మొనోపలి ప్రకారం వాళ్ళకే అప్పచెప్పాలి. 20 మంది లీజెస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక స్లేవ్స్ మారిగా తయారు చేసి వీళ్ళకే అమ్మే వ్యవస్థను తీసుకొచ్చారు. బై ఫోర్స్ నువ్వు ఇంతకు ఇవ్వాలి, ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తాం, వాళ్ళు మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. గ్రనైట్ ఇక్కడ 215 కోట్లు వేశారు ఎంఎస్ఎంఎస్పి గ్రనైట్. వాడు ఇంకా 215 కోట్లు కట్టారు కాబట్టి ఫోర్స్ టు హ్యాండ్ ఓవర్ టు వంశధార మైన్స్ అండ్ గ్రనైట్, వైసీపీ ఎమ్మెల్యే కోడూరు. మెథడాలజీ ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ కోడూరు. వాళ్ళకేమీ జ్యూరిస్డిక్షన్ కూడా లేదు, ఆకాశమే హద్దుగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. క్వాడ్జ్ ఆల్ లీజ్ హోల్డర్స్ ని ఈ మినరల్ అంతా వీళ్ళకి వాళ్ళని చేశారు, మొనోపలి చేసి. ఇక్కడ బ్లాకింగ్, అన్బ్లాకింగ్ ఆఫ్ లీజెస్ ఇవన్నీ చేసి ఇష్టానుసారంగా ఇక్కడే క్వాడ్జ్ అంతా వీళ్లే దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. లాటరైట్ ఈస్ట్ గోదావరిలో ఉంది, అది బలవంతంగా లీజ్ హోల్డర్స్ ని ఫోర్స్ చేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్లే ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకే సప్లై చేసుకోవడం, వాళ్ళ లారీలు మాత్రం అక్కడికి వెళ్ళడం, వాళ్ళు అసలు ఓనర్స్ ఎవడో లేకుండా చేసేయడం, ఇవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రకాశం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కండక్టెడ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ 1920 155 క్వారీ లీజెస్ మీద ఇన్స్పెక్ట్ చేశారు. డిమాండ్ నోటీస్ ఇచ్చింది 23కి ఇచ్చారు. అంటే అప్పటికే 150 మంది సరెండర్ అయిపోయారు, మిగిలిన అందరూ సరెండర్ అయ్యారు. 23 మందికి 614 కోట్లు వేశారు. 614 కోట్లు వేసి వాళ్ళందరికీ ఆప్షన్ లేదు, షట్ డౌన్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఆపరేషన్స్ అన్ని మూసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే చిత్తూరు డిస్టిక్ట్ టార్గెటెడ్ ఇన్స్పెక్షన్స్ ఫర్ క్యారీడ్. ఇందులో కూడా బ్లాక్ గ్రానైట్ లీజెస్ ఇన్ చిత్తూరు డిస్టిక్ట్ 248 కోట్లు పెనాల్టీ వేశారు వెంకట సాయి అండ్ లీజ్ హోల్డర్స్ పైన. వాళ్ళు హైకోర్టు పోయి ఏదో అది అంతవరకు కాపాడుకున్నారు, మళ్ళా కేసులు పెడతారు కాబట్టి అంతవరకు కాపాడుకున్నారు.
ఇంకో పక్క సరస్వతి పవర్ వీళ్ళకి మాత్రం వీళ్ళ ఓన్